అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు సాయి మీనాక్షి కలెక్షన్స్. ఈ ఫోటో వచ్చేసరికి కతాన్ పట్టు మిస్టేక్ శారీస్ అండి. ఇవి మీకు శారీస్ కి యూజ్ అవుతాయి. మిస్టేక్స్ అయితే ఉంటాయండి, అలా అని మీకు పెద్ద మిస్టేక్స్ అయితే ఉండవు. అన్ని కూడా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి మనకి నేరేడు పండు కలర్ అండి. ఇది కతాన్ వచ్చేటప్పటికి మనకి మష్రూమ్ కతాన్ వస్తుంది. మీకు బార్డర్ అంతా కూడా మొత్తం జరీ అంతా కూడా నీమ్ జరీ వస్తుందండి. శారీకి మిస్టేక్ ఏంటో కూడా నేను చెప్తానండి. ఉండమ్మా, మిస్టేక్ చూపించాక తీద్దాం. ఇదిగోండి, పై వైపు అంతా కాదండి, పళ్ళు దగ్గర అంతా బానే ఉంది. కట్టు చెంగు దగ్గర నుంచి కుచ్చిళ్ళ దాకా కూడా మనకి అలా చిన్న అంచు అనేది పోయింది. అది మనం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఓకేనా? ఇంకా అదర్వైజ్ శారీ అంతా కూడా చాలా బాగుందండి. మీకు మొత్తం శారీ అంతా నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. ఇది పళ్ళు పాట అనమాట. శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా వస్తుంది. మీకు అన్ని కూడా క్లియర్ గా అయితే చెప్తాము. నచ్చిన వాళ్ళు ఫాస్ట్ గా అయితే బుక్ చేసేసుకోండి. మిస్టేక్ అయితే ఎక్కడా లేదు. ఇంకా పై వైపు మిస్టేక్ అనేది ఉందండి. అది మీకు బ్లౌజ్ లో రాలేదు. మళ్ళీ ఆ మిస్టేక్ కట్టు చెంగు దగ్గర నుంచే వచ్చింది. బ్లౌజ్ కూడా ఒకసారి మీరు చూసినట్లయితే ఎక్సలెంట్ ఉందండి. బ్లౌజ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ శారీ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి పింక్ ఆరెంజ్ 2 షేడ్స్ అయితే ఉంటాయి. దీనికి అక్కడక్కడ కూడా ఇలా చిన్నగా అండి, ఇలా పోగు జాడలాగా కనిపిస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్నగా కనిపిస్తుంది. క్వాలిటీ వైజ్ గా అయితే చాలా బాగుందండి. డిజైన్ కూడా చాలా బాగుంది. అసలు మామూలుగా ఇవి మిస్టేక్స్ లేకపోతే మనకి 999 లో అలా వచ్చే శారీస్ అనమాట. మిస్టేక్స్ రాబట్టే మనకి ఈ ప్రైస్ కి అయితే వస్తున్నాయి. ఇది బ్లౌజ్ పీస్ అండి శారీకి. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పార్ట్. ఇంకా నాకు తెలిసి బహుశా 650 శారీస్ ఇదే లాస్ట్ వీడియో అండి. స్టాక్ అయితే మాత్రం 650వి అయిపోతాయి ఈ వీడియోతో. ఇది కతాన్ పట్టు స్టైల్ అయితే మనకి పైతాని స్టైల్ అయితే వస్తుందండి. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పుడు మీకు ప్యూర్ కతాన్ అయితే వస్తుంది. పళ్ళు అంతా కూడా చూసారు కదా ఎంత గ్రాండ్ గా ఉందో. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ ఇలా వస్తుంది శారీకి. శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? శారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుందండి. చాలా బాగుంది శారీ. మిస్టేక్ ఎక్కడుందమ్మా? దీనికి ఎక్కడో చిన్న మిస్టేక్ ఉంటుందండి. స్మాల్ మిస్టేక్ అనేది తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ శారీ అండి. సంపంగి ఎల్లో కలర్ అండి శారీ. మీకు బార్డర్ వచ్చేటప్పటికి రామా గ్రీన్ లా రామా బ్లూ లా వస్తుంది బార్డర్ శారీకి. ఇది కూడా నీమ్ జరీ అండి. కొంచెం జరీ లైట్ గా రఫ్ అయితే అనిపిస్తుంది. కొంచెం అది కూడా మీకు అంత అనిపించదు, రఫ్ అయితే ఉంటుంది కంపల్సరిగా. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ ఇలా వచ్చింది. మిస్టేక్ ఎక్కడన్నా చిన్నది తగలొచ్చండి. మిస్టేక్ శారీ అనేది తీసుకోండి. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు ఇలా వస్తుంది. ఓకేనా? శారీ ఆల్ ఓవర్ కూడా మీకు చాలా బాగుందండి. డిజైన్ వచ్చేటప్పటికి 650కి అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ శారీ మనకి పింక్ కలర్ వస్తుందండి. శారీ కలర్ కి గ్రీన్ కలర్ అనమాట కాంబినేషన్. ఇది మనకి బ్లౌజ్ పళ్ళు పార్ట్. పళ్ళు ఇలా వస్తుంది శారీకి. ఇదిగోండి మిస్టేక్ ఇక్కడ ఉంది ఈ శారీకి. పళ్ళు దగ్గర పై వైపు, బహుశా పై వైపు అంటే మీకు పైట్లోకి వెళ్ళిపోతుందండి. ఓకేనా? వెనక వైపుకి వెళ్ళిపోతుంది. చక్కగా శారీస్ కి అయితే మీరు యూజ్ చేసుకోవచ్చండి పక్కాగా, నేను చెప్తున్నాను. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. కట్టు చెంగు వచ్చేటప్పటికి మనకి కాస్త ఇలా వస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా శారీ మీకు ఇలా మ్యాంగో డిజైన్ వస్తుంది. నెక్స్ట్ శారీ గ్రీన్ కలర్ అండి. మొత్తం లీఫీ ప్యాటర్న్ వస్తుంది. మీకు పళ్ళు తర్వాత బోర్డర్స్ కూడా లీఫీ ప్యాటర్న్ అయితే వస్తాయి. మంచి గ్రీన్ కలర్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ ఇలా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ అదిగోండి మిస్టేక్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉంది. అది కుచ్చిళ్ళకి వెళ్ళిపోతుంది అనుకుంటా. శారీ ఆల్ ఓవర్ కూడా మనకి చాలా బాగుందండి. అది పై వైపుకి వస్తుందండి, ఎందుకంటే శారీ తిరగబడి ఉంది, పై వైపుకి వస్తుంది. నెక్స్ట్ శారీ అండి. ఈ శారీకి వచ్చేటప్పటికి ఇది బ్లౌజ్ పీస్. పళ్ళు పాట అండి, సారీ పళ్ళు. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ ఇలా వస్తుంది, కాంట్రాస్ట్ వస్తుంది. ఈ శారీ ఏంటమ్మా చిన్నగా అనిపిస్తుంది. ఇది ఒకసారి పక్కకు పెట్టేద్దాము. అది వద్దండి, అది కాస్త చిన్నగా అనిపిస్తుంది. ఇది వచ్చేటప్పటికి మీకు గ్రీన్ కలర్ వస్తుందండి. ఇది కూడా నీమ్ జరీ అయితే వచ్చింది శారీకి. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పాట అనమాట. పళ్ళు కూడా గ్రాండ్ పళ్ళు అయితే ఇచ్చారు శారీకి. ఇదిగోండి మిస్టేక్ ఇక్కడ వీవింగ్ మిస్టేక్, పళ్ళు దగ్గర వీవింగ్ మిస్టేక్. ఓకేనా? అది మీకు మనకి ఏమి ట్రాన్స్పరెంట్ ఏం కనబడదండి. ఇలా చేయి పెట్టినా మీకు కనబడదు. వీవింగ్ అనేది సరిగ్గా ఇది అవ్వలేదన్నమాట. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ ఇలా వస్తుంది శారీకి. నెక్స్ట్ శారీ అండి మీకు రత్నావళి కలర్ వచ్చింది శారీ. రాణి పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది శారీకి. శారీ ఆల్ ఓవర్ కూడా మీకు గోల్డ్ బుట్ట అయితే వస్తుంది. చాలా బాగుంది శారీ. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పాట అండి. పళ్ళు వస్తుంది అనమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. ఇది బ్లౌజ్ పీస్. పోతే శారీ ఆల్ ఓవర్ కూడా మీకు డిజైన్ అనేది ఇలా ఉంటుంది. ఓకేనా? చక్కగా మనం తక్కువ బడ్జెట్ లో పట్టు శారీని వేర్ చేయొచ్చండి. ఈ శారీస్ అంత బాగున్నాయి. ఇది గ్రీన్ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి. ఎక్సలెంట్ ఉంది శారీ. డిజైన్ వచ్చేటప్పటికి కాస్త మనకి డైమండ్స్ లా డిజైన్ అయితే ఇచ్చేసారు. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇలా బుట్టాతో బ్లౌజ్ అయితే వచ్చిందండి. శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది.
ఓకే, అదిగోండి మిస్టేక్ వచ్చేటప్పటికి అక్కడ ఉన్నాయి, మిస్టేక్ అక్కడ ఉందండి, అది కొంచెం రఫ్ తీసుకోవాలి. నెక్స్ట్ శారీ అండి, ఇందాక ఒక పింక్ చూసాం కదా, సేమ్ అదే టైప్లో మనకి బుట్ట అనేది మారుతుందండి. ఇది పళ్ళు పార్ట్, శారీకి ఇది పళ్ళు వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. ఇది బ్లౌజ్. శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుందండి. ఇది శారీ డిజైన్ అనమాట. నెక్స్ట్ శారీ మీకు పైతానీ మోడల్ అయితే వస్తుంది. ఇది మనకి పళ్ళు వచ్చేటప్పటికి పూర్తి పైతానీ స్టైల్ పళ్ళు అయితే వస్తుందండి. వైట్ కలర్ అనమాట. శారీ వచ్చేటప్పటికి ఎక్సలెంట్ ఉంది, అస్తమానం రావండి ఈ టైపు. ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్, బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్గా ఇచ్చారు. శారీ ఆల్ ఓవర్ నా వైపుకి తిప్పేసి ఉందండి శారీ, కాబట్టి కొంచెం మీకు అర్థమవుతుందో లేదో. మొత్తం అన్నీ కూడా మనకి ఇలా బర్డ్స్ అయితే వస్తాయి, ప్యారెట్స్ అయితే వస్తాయి. బార్డర్ అంతా కూడా మీకు పికాక్స్ అయితే ఇచ్చారు. మొత్తం పైతానీ స్టైల్ వస్తుంది. నెక్స్ట్ శారీ అండి, ఇది పళ్ళు పార్ట్. ఇది కూడా కొంచెం నీమ్ జరీ అయితే వస్తుంది. బ్లాక్ కలర్ అండి, శారీ కలర్ బ్లాక్. మొత్తం ఇది వచ్చేటప్పటికి మనకి బ్లౌజ్. మొత్తం శారీ అంతా కూడా ఇలా స్మాల్ బుట్ట అయితే వస్తుందండి. చాలా బాగుంది, ఎవరు కట్టుకున్నా సరే ఎంతో బాగుంటుందండి, అంత బాగుంది శారీ. నెక్స్ట్ శారీ చూద్దాం, ఓకేనా. నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా అయితే వస్తుందండి. బార్డర్ వచ్చేటప్పటికి మనకి శారీ మొత్తం అంతా కూడా మనకి డిజైన్ ఎలా ఉంటుందో చూద్దామండి. ఇది పళ్ళు పార్ట్. ఈ శారీకి ఏంటంటే మిస్టేక్ ఇక్కడ ఉందండి, పళ్ళు దగ్గర ఇలా వీవింగ్ మిస్టేక్ అయితే వచ్చింది శారీకి, ఓకేనా. శారీ అంతా కూడా మీకు బుట్ట అనేది ఇలా వస్తుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఈ విధంగా ఉంటుంది. బ్లౌజ్కి సెల్ఫ్తో పాటుగా మనకి జరీ బుట్ట అయితే వస్తుందండి. శారీ ఆల్ ఓవర్ కూడా డిజైన్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ శారీ అండి, ఇది వచ్చేటప్పటికి మీకు పీచ్ కలర్ వస్తుందండి, లైట్ కలర్ అయితే వస్తుంది. పీచ్ గంధం కలర్ ఆ షేడ్లో అయితే ఉందండి శారీ. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు పార్ట్. ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి మనకి బాగుంది. ఇది వచ్చేటప్పటికి మీకు బ్లౌజ్ అయితే ఇచ్చేసారు శారీకి. శారీ ఆల్ ఓవర్ కూడా సెల్ఫ్ అయితే వస్తుందండి. డిజైన్ వచ్చేటప్పటికి మీకు గోల్డ్ జరీ వీవింగ్ అయితే వస్తుంది. ఈ శారీ లంగావణి స్టైల్ అయితే వస్తుందండి. ఆల్రెడీ మనం పెట్టున్నాము వీడియోలో కూడా. లంగావణి స్టైల్ వస్తుంది. శారీ అంతా కూడా మీకు డిజైన్ వచ్చేటప్పటికి ఇలానే వస్తుందండి. ఇది వచ్చేటప్పటికి బ్లౌజ్ పీస్ అనమాట. పళ్ళు పార్ట్ వచ్చేటప్పటికి ఒకసారి చూపిస్తాను. ఇది పళ్ళు పార్ట్. పళ్ళు దగ్గరేనండి మిస్టేక్ అనేది, అక్కడే వచ్చింది, ఓకేనా. రఫ్ చేసుకుంటే సరిపోతుంది. పళ్ళు అంతా కూడా మీకు ఈ కలర్ వస్తుంది. ఇది కూడా నా వైపు తిప్పుందండి, అంటే కొంచెం తిరగబడ్డది గుట్ట, ఓకే. కట్టు చెంగు దగ్గర నుంచి అంతా కూడా మీకు రాణి పింక్ వస్తుందండి. పళ్ళు దగ్గర మాత్రం ఈ కలర్ వస్తుంది, ఓకే. నెక్స్ట్ శారీ అండి, నెమలకంఠం కలర్ అంటాం కదా, ఇలా కూడా కాదండి, ఇది ఎలిఫెంట్ గ్రే కలర్ అనమాట. ఇది కూడా బుట్ట కొంచెం మన వైపు తిప్ అయితే ఉంది. నెమలకంఠం కలరేనండి. అదిగోండి అక్కడ చిన్న వీవింగ్ మిస్టేక్, స్మాల్ వీవింగ్ మిస్టేక్ బుట్ట దగ్గర ఉంది, ఓకే. ఇది వచ్చేటికి మనకి పళ్ళు అండి. ఇది కూడా నీమ్ జరీ అయితే వస్తుంది. జరీ కాస్త రఫ్ అయితే ఉంది. ఇది బ్లౌజ్ పీస్ అనమాట. బ్లౌజ్ ఇలా ఉంటుంది. శారీ ఆల్ ఓవర్ కూడా మీకు డిజైన్ అనేది ఈ విధంగా వస్తుంది. నేను మీకు మంచి వైపు వేసి చూపిస్తానండి. ఇదిగోండి బార్డర్ వచ్చేటప్పటికి ఇంత పెద్దగా వస్తుంది మంచి వైపు. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. ఎక్సలెంట్ అండి శారీ. అన్నీ కూడా ఇలా తిప్పేసారమ్మా. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. పింక్ కలర్ అండి, మష్రూమ్ కథాన్ వస్తుంది. ఇది కూడా నేమ్ జరీ అయితే వచ్చింది. గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందండి. ఎక్సలెంట్ ఉంది శారీ. శారీ అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఈ శారీకి డిఫెక్ట్ కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇందాక ఒక దానికి మనకి పై వైపు అంచులేదు కదా స్టార్టింగ్ శారీకి. దీనికి ఏంటంటే అంచు ఉంది, కానీ మనం కట్ చేసి ఇవ్వాల్సిందే. కట్ చేసేసి అంచు కుట్టుకోవాలండి, ఓకేనా. అలానే మీరు పళ్ళు అంతా కాదండి, కట్టు చెంగు దగ్గర, కట్టు చెంగు యువతల కుర్చీళ్ళ దగ్గరకు వస్తుందండి అది ఖచ్చితంగా. ఇది మనకి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వచ్చేటప్పటికి మీకు పళ్ళు పార్ట్. పళ్ళు వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్ పళ్ళు అయితే వస్తుంది, ఓకే. నెక్స్ట్ అండి, ఇది కూడా చాలా బాగుంది శారీ. కలర్ వచ్చేటప్పటికి కాస్త మనకి మెజెంటా కలర్ అయితే వస్తుంది. అదిగోండి కనిపించినట్టుగా ఉండే వీవింగ్ మిస్టేక్ అనమాట, అంత బాగా కనిపించదు. ఇది కూడా తిప్పే వేశారు మీరు. ఇలా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. అది పై వైపుకి వస్తుంది. పైగా అది ఎక్కడ వస్తుందంటే పళ్ళు పక్కనండి, పళ్ళు పక్కన వస్తుంది, పై వైపు వస్తుంది. శారీ ఆల్ ఓవర్ కూడా మీకు డిజైన్ అనేది ఈ విధంగా అయితే వస్తుందండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఇది బ్లౌజ్ పీస్ అనమాట. పళ్ళు వచ్చేటప్పటికి మనకి ఇది పళ్ళు పార్ట్. పళ్ళు ఇలా వస్తుంది, ఓకే. నెక్స్ట్ శారీ అండి, ఇది కూడా గ్రీన్ కలర్, మొత్తం జరీ చెక్స్ అయితే వస్తుందండి. ఇలా చెక్స్ రావడం కూడా మనకి కథాన్స్ లో తక్కువ అండి, ఎక్కువగా మనకి అలా కనిపించవు. బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ఇలా కాంట్రాస్ట్ అయితే ఇచ్చేసారు. ఇది బ్లౌజ్ పీస్. శారీ ఆల్ ఓవర్ ఇది కట్టు చెంగు అండి. కట్టు చెంగు మనకు 1 మీటర్ వరకు ఇలా ఉంది. శారీ ఆల్ ఓవర్ కూడా మీకు ఇలా చెక్స్ వచ్చి చెక్స్ లో డిజైన్ అయితే వస్తుందండి.
నెక్స్ట్ శారీ అండి, ఈ శారీ కూడా చాలా బాగుంది, లైట్ కలర్ అనమాట. ఇది బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా వస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు ఇలా ఉంటుంది అనమాట. శారీ కలర్ వచ్చేటప్పటికి మీకు గోల్డెన్ ఎల్లో వస్తుందండి. ఓకేనా, గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది. ఇది కూడా శారీ నా వైపు తిప్పి ఉంది, తిరిగేసి ఉంది. ఇది నేను మీకు అటు పంపిస్తాను చూడండి, ఇలా వస్తుంది. ఇక్కడ మిస్టేక్ కూడా చూపించేద్దాము. ఇది మిస్టేక్ అండి, అంచు వచ్చేటప్పటికి మీకు ఇంత పెద్ద అంచు వస్తుంది. ఓకే, ఇంకా అంచులో కూడా చక్కగా ఎల్లో కలర్ అయితే కనిపిస్తుందండి, డార్క్ ఎల్లో కలర్ బాగుంది. నెక్స్ట్ శారీ రెడ్ కలర్ అండి, మిర్చి రెడ్. మనకి ఇది ఏంటంటే నీమ్ జరీ వచ్చిందండి, జరీ కొంచెం రఫ్ వచ్చింది. ఇది పళ్ళు చూడండి ఎంత బాగుందో, చాలా గ్రాండ్ పళ్ళు వచ్చింది. శారీగా ఉంచుకోవచ్చు, తర్వాత మీరు ఫ్రాక్ కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేటికి మనకి బ్లౌజ్ అనమాట. బ్లౌజ్ అంతా కూడా ఇలా వస్తుంది. శారీ ఆల్ ఓవర్ కూడా డిజైన్ వచ్చేటికి మీకు ఈ విధంగా ఉంటుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. ప్రైజెస్ వచ్చేటట్టు మనకి 650 అయితే పడుతుంది. శారీ అయితే మాత్రం మొత్తం మీకు డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారండి, గ్రాండ్ డిజైన్ అయితే వచ్చింది. ఇది వచ్చేటట్టు మీకు పళ్ళు పాట అనమాట. పళ్ళు ఇలా వస్తుంది. మీకు తెలుసండి శారీస్కి మిస్టేక్స్ లేకపోతే ఇది బ్లౌజ్ లేదండి, శారీ బ్లౌజ్ కట్ అయిపోయింది. ఓకేనా, బ్లౌజ్ లేదు. ఇదిగోండి ఇది కట్టు చెంగు. ఇవి మనకి డ్యామేజ్ లేకపోతే శారీస్ ఎంత ప్రైస్ ఉంటాయి అనేది కూడా మనందరికీ తెలుసండి. అందుకే మనకి ఈ ప్రైస్లో 650కి వస్తున్నాయి. మీకు షిప్పింగ్తో కలిపి 710 రూపీస్కి శారీ అయితే ఇంటికి చేరుతుంది. రాణి పింక్ కలర్కి గ్రీన్ కలర్ అండి బార్డరు. ఇది వచ్చేటప్పటికి మనకి పళ్ళు అనమాట. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది బ్లౌజ్. ఇది శారీ కట్టు చెంగు వచ్చేటప్పటికి మనకి ఇలా వస్తుంది. 1 మీటర్ కట్టు చెంగు అయితే వస్తుందండి. ఇది అబోవ్నే ఉన్నట్టుంది 1 మీటర్కి. ఇది వచ్చేటప్పటికి మనకి శారీ డిజైన్, సారీ ఇది వైట్ అండి. శారీ కలరు కొంచెం పీచ్ కలర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట శారీకి. మొత్తం శారీ అంతా కూడా బుట్ట మనకి ఇలా వస్తుంది. శారీ అయితే మాత్రం చాలా బాగుందండి. ఇది బ్లౌజ్ పీస్ ఈ శారీకి. ఇది పళ్ళు పాట అనమాట. పళ్ళు ఇలా వస్తుంది. శారీ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేటప్పుడు మీకు ఈ విధంగా ఉంటుంది. అలానే ప్యూర్ వైట్ అయితే కాదండి, ఇది మిల్క్ వైట్ అయితే కాదు. ఇది ఒకసారి ఉండండి, ఇదిగోండి ఇక్కడ వచ్చింది మిస్టేక్, చిన్న స్ట్రెయిన్. ఓకేనా, అది వాష్ చేసుకుంటే పోతుందండి. ఇప్పుడు వాష్ చేయడానికి చాలా వచ్చేస్తాయి వ్యానిష్ అని, అవన్నీ కూడా వాడుకుంటే మనకి పోతుంది. ఇది వచ్చేటికి మీకు పైతాని స్టైల్ వస్తుందండి. గ్రీన్కి రాణి పింక్. ఇది వచ్చేటికి మనకి పళ్ళు పాట అనమాట. పళ్ళు ఇలా వస్తుంది. బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి ఈ విధంగా ఉంటుంది. మంచి మెరూన్ రెడ్ కలర్కి గోల్డ్ కలర్ అయితే కనిపిస్తూ ఉంటుందండి. బ్లౌజ్కి అంత బాగుంది. మొత్తం శారీ ఆల్ ఓవర్ కూడా మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇందాక వైట్ శారీ కూడా చూసాం మనం, ఇలా వస్తుంది అనమాట. ఇది లాస్ట్ వన్ అండి. ఇవన్నీ కూడా మనకి 650 రూపీస్కి అయితే వస్తాయి. షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అయితే పంపించేసేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఆల్.